దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయా? బాబొస్తే జాబ్ వస్తుందా? సీఎంగా తొలి సంతకం పెడితే డిఎస్సి కల నెరవేరుతుందా? ఇదే కాదు, చంద్రబాబు చెప్పేవి ఏవి జరగవు. బాబుగారు చెప్పేవి ఉత్తిత్తి హామీలకు ఎక్కువ, గాలి కబుర్లకు తక్కువ. పాపం ఏనాడు ఉద్యోగాలు కల్పించిన పాపాన పోలేదు మన సీఎం గారు. కానీ ఇంటికో ఉద్యోగం అంటూ ఊదరగొడతారు. అప్పటిదాకా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అంటూ నమ్మిస్తారు. అసలు తన మొత్తం పరిపాలనలో ఇప్పటి వరకు చంద్రబాబు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో లెక్క చెప్పమనండి, చెప్పరు. వెంటనే మీ పైన కేసు పెట్టినా పెట్టేస్తారు. పోనీ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా, ఈ 10 నెలల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో అడగండి. వెంటనే మీ పైన BNS 111 సెక్షన్ కింద కేసు బుక్ చేసినా చేసేస్తారు. పోనీ ఈ 10 నెలల్లో ఎంతమందికి 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చారో అడగండి, చెప్పరు. కానీ వెంటనే మిమ్మల్ని జైల్లో తోసినా తోసేస్తారు. మరి మనకిచ్చిన ఉద్యోగాలు ఎన్ని, ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు అన్న లెక్కలు తేలేది ఎలా అని కూటమికి ఓటేసిన మొహంతో ఆశ్చర్యంగా అడక్కండి. వాళ్లే చెబుతారు, ఖచ్చితంగా చెప్పాల్సిందే. అదే కదా ప్రజాస్వామ్యంలో ఉన్న బ్యూటీ. అందుకే కదా మన రాజ్యాంగానికి, శాసన వ్యవస్థకు శాల్యూట్ చేసేది. వారి నోటితో వారే అసెంబ్లీ సాక్షిగా చెప్పేశారు. 20 లక్షల ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. అధికారంలోకి రాగానే 2 లక్షలకు పైగా ఉద్యోగాలు పీకేశామని ప్రభుత్వమే స్వయంగా అసెంబ్లీలో వెల్లడించింది. నిజం సార్, ఉన్న ఉద్యోగాలు పీకేశారు. దట్ ఈజ్ విజన్ 2047. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, బాబు వస్తే జాబ్ వస్తుందా? ఉన్న ఉద్యోగం ఊడుతుందా? కొత్త ఉద్యోగాలు లేక ఉన్న ఉద్యోగాలు ఊడుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, బాబు సీఎం అయిన 10 నెలల్లో ఊడిన ఉద్యోగాలు ఎన్ని? క్వశ్చన్ నెంబర్ 2, ఉద్యోగాలు పీకేయడం సంపద సృష్టిలో భాగమా? క్వశ్చన్ నెంబర్ 3, నిరుద్యోగ భృతి ఎగ్గొట్టేందుకు వేసిన ప్లాన్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 4, ఆ 30,000 మంది ఎవరు? వారి నియామకంలో సీక్రెట్ ఏంటి? ఉద్యోగాలు ఓడగొట్టడమే బాబు పనిగా పెట్టుకున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. గత నవంబర్లో అసెంబ్లీలో కూటమి సర్కారు బడ్జెట్ ప్రవేశపెట్టింది, గుర్తుందిగా. గత సంవత్సరం మార్చి నాటికి రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య 11,79,332 అని ఆర్థిక విధాన పత్రంలో పేర్కొంది. ఇప్పుడేమో ఉద్యోగుల సంఖ్య 9,79,649 మాత్రమే ఉన్నారని మండు వేసవిలో చల్లని కబురు వినిపించింది. అంటే దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఓడబెరికామని గర్వంగా ప్రకటించుకుంది. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా చేకూరింది. జీతాలు ఇచ్చే పని లేదు కదా. ఆ విధంగా సంపద సృష్టి కూడా జరిగిందన్నమాట. ఈ సంపద సృష్టి ఇక్కడితో ఆగిపోలేదు. గత ఏడాది మార్చి నుంచి డిసెంబర్ మధ్య 13,321 మంది ఉద్యోగులు పదవి విరమణ చేశారు. వారి స్థానంలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఆ విధంగా సంపద సృష్టి మరింత ఎక్కువగా జరిగిందన్నమాట. వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 2,55,289 మంది ఉంటే కూటమి ప్రభుత్వంలో వారి సంఖ్య 2,54,087కు తగ్గింది. జిల్లా పరిషత్ ఉద్యోగులు నాడు 54,248 మంది ఉంటే నేడు 53,122కు తగ్గింది. మండల పరిషత్ ఉద్యోగులు 73,916 మంది ఉంటే నేడది 72,747కు తగ్గింది. ఇక మున్సిపల్ ఉద్యోగులు నాడు 22,354 మంది ఉంటే ప్రస్తుతం వారి సంఖ్య 21,767కు తగ్గింది. పీటీడీ ఉద్యోగులు నాడు 47,904 మంది ఉంటే ఇప్పుడు 46,646కు పడిపోయింది. విఆర్ఏలు 19,406 మంది ఉంటే నేడు 18,435 మంది మాత్రమే ఉన్నారు. ఇలా ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెట్టి వారి జీతాలు తగ్గించుకుని డబ్బు కూడబెట్టి సంపద సృష్టించే యజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. ఇక బాబు గారి చలువతో నెలకు 10,000 పారితోషికం పొందాల్సిన వాలంటీర్లు ఉన్న ఉపాధి పోగొట్టుకుని రోడ్డున పడ్డారు కదా. వారు 2,70,000 మంది ఉన్నారు. వాళ్ళంతా ఒంటరిగా ఉంటే బాగోదని అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను కూడా ఓడబెరికి వాలంటీర్లకు తోడుగా రోడ్డుపై వదిలారు చంద్రబాబు. వీళ్ళందరి ఉద్యోగాలు పోగొట్టడం ద్వారా ఏటా ఖర్చయ్యే 1,500 కోట్లు మిగిలాయి. చూసారా సంపద సృష్టి ఎలా చేస్తున్నారు? దట్ ఈజ్ బాబు, దిస్ ఈజ్ విజన్. ఇక వృత్తిపరమైన సర్వీస్ అంటే కన్సల్టెంట్లు. వైఎస్ఆర్సీపీ హయాంలో 6,343 మంది ఉండేవారు. అమ్మో,
అంతమందా? వారికి ఏడాదికి 177 కోట్ల రూపాయల జీతాల అంటూ ఎల్లో మీడియా ఏడిస్తే చంద్రబాబు తన ఖర్చీఫ్తో వాళ్ళ కన్నీరు తుడిచేవారు. గుర్తుందిగా? ఇప్పుడు అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఏం చేశారో తెలుసా? 30,246 మందిని కన్సల్టెంట్లుగా నియమించారు. 6,000 మందికే కన్నీరు కార్చిన ఎల్లో మీడియా చంద్రబాబు 30,000 మందిని నియమిస్తే ఒక్క బొట్టు కూడా కన్నీరు కార్చడం లేదు. మీకు విషయం చెప్పనా? చంద్రబాబు ప్రభుత్వం నియమించిన కన్సల్టెంట్ల జీతాలకు ఏడాదికి 747 కోట్లు ఖర్చు అవుతోంది. ఇంత ఖర్చా అని ఆశ్చర్యపడకండి. ఆ 30,000 మంది సంపద సృష్టించే పనులు బిజీగా ఉన్నారు. అందుకే ఎల్లో మీడియా వెక్కి వెక్కి ఏడవడం లేదు. ఇలా ఉన్న ఉద్యోగాలు ఓడబెరికే ప్రభుత్వాన్ని మాకిస్తామన్న 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడా అని అడిగితే ఏం సమాధానం చెబుతుంది? గవర్నర్ ప్రసంగంలో ఆల్రెడీ 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని అచ్చేసి వదిలేశారు. గవర్నర్ గారితో చదివించేశారు. ఎవరూ పట్టించుకోరులే, కొందరైనా నమ్మేస్తారులే అనుకున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఉందిగా, ఆమె వదలదుగా. మండలిలో గట్టిగా నిలదీసేటప్పటికీ పాపం మన లోకేష్ గారి పరిస్థితి చూడాలి. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక, అధ్యక్ష మేము 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పలేదు అధ్యక్ష, పొటెన్షియల్ ఉందని మాత్రమే చెప్పాం అధ్యక్ష అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆధారాలతో సహా నిలదీసేటప్పటికీ ఒక్క ఉద్యోగము ఇవ్వలేదని తేలిపోయింది. అట్టుంటది మన బాబుతోని, అట్టుంటది మన లోకేష్ బాబుతోని. పోని ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు కదా, ఇప్పటికీ 10 నెలలైంది. ఇస్తారా ఇవ్వరా అంటే మన కూటమి ప్రభుత్వం ఏమంటుందో తెలుసా? ఓసోస్ అల్లదిగో అక్కడ కంపెనీలు వచ్చేస్తున్నాయి, కనబడట్లేదా? ఇల్లిదిగో యువతల ఓ పాలి చూడండి, ఇక్కడ కంపెనీలు క్యూ కట్టేశాయి, పొలోమని ఉద్యోగాలు వచ్చేస్తాయి, ఇంకా మీకు నిరుద్యోగ భృతి ఎందుక అని సింపుల్గా తేల్చేసింది. రాష్ట్రానికి కంపెనీలు క్యూ కడుతున్నాయట, ఉద్యోగాలు బొడమేరు వరదలా తన్నుకొచ్చేస్తున్నాయట, ఇక నిరుద్యోగ భృతితో పని లేదట. మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు మండలిలో చెప్పిన సమాధానం ఇది. ఒక్కటి మాత్రం నిజం, బాబొస్తే జాబొస్తుందనేది అబద్ధం. ఉన్న ఉద్యోగం ఊడటం ఖాయమన్నది నిజం. ఫైనల్గా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నమ్మించి మోసం చేయటం బాబు తప్పు కాదు, మోసపోయేంతలా నమ్మడం మీ తప్పు. ఇది మాత్రం గన్ షాట్.